ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నవి ఆసుపత్రుల వరకు చేరడం లేదు అనడానికి నాంపల్లి మండలంలోనే వైద్యశాలల దుస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే సుంకిశాల గ్రామంలోనే పశు వైద్యశాలకే చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంది. సుంకిశాల పశు వైద్యశాల పరిధిలో 11 గ్రామాలు మరియు ఆవాస గ్రామాల నుండి రైతులు నిత్యం పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి మూగజీవాలకు పలు రకాల వ్యాధుల బారిన పడినప్పుడు చికిత్స కోసం వస్తూ ఉంటారు. పశు వైద్యశాలలకు వచ్చి మనుషులకు, మూగజీవాలకు సైతం నీటి వసతి లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరిపడ సిబ్బంది లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నవి ఆసుపత్రుల వరకు చేరడం లేదనడానికి నాంపల్లి మండలంలోనే వైద్యశాలల దుస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే సుంకిశాల గ్రామంలోనే పశు వైద్యశాలకి చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంది. సుంకిశాల పశు వైద్యశాల పరిధిలో 11 గ్రామాలు మరియు ఆవాస గ్రామాల నుండి రైతులు నిత్యం పశువుల, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి మూగజీవాలకు పలు రకాల వ్యాధులు బారిన పడినప్పుడు చికిత్స కోసం వస్తూ ఉంటారు. పశు వైద్యశాలలకు వచ్చిన మనుషులకు, మూగజీవాలకు సైతం నీటి వసతి లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరిపడ సిబ్బంది లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత అధికారులు ఇకనైనా స్పందించి సుంకిశాల పశు వైద్యశాలకు అవసరమైన నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రైతులకు మేలు జరిగే విధంగా మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పశు వైద్యశాల అరకొర వసతుల విషయమే పశు వైద్యాధికారి రామావత్ స్వామిని సత్యాన్యూస్ వివరణ కోరగా, పశు వైద్యశాలలో మూగజీవాల చికిత్సకు అవసరమైన యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవని, జ్వరం, కడుపు నొప్పి వంటి సాధారణ మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత 8 సంవత్సరాల క్రితం పశు వైద్యశాలలకు సంబంధించిన బోరు నుండి మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, అప్పటి నుండి ఆసుపత్రిలో నీటి వసతి లేక రైతులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అంతేకాకుండా మహిళా డాక్టర్లు వచ్చినప్పుడు మరుగుదొడ్లను వినియోగించడానికి కూడా నీటి సౌకర్యం లేదని తెలిపారు. ఇక ఆసుపత్రిలో అత్యవసరమైన విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇక పశు వైద్యశాలలో 4 సిబ్బంది, నేడు 1 డాక్టర్ మాత్రమే ఉన్నారని, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ ఉంది సార్ మోటార్, ఇక్కడ మోటార్ ఉండేది. మోటార్ మొత్తం తీసేసారు. ఇక్కడ బయట ఇక్కడ నుంచి పైన ట్యాంక్కి అట్లా కనెక్షన్ ఉండేది, కానీ అక్కడ మొత్తం తీసేసేసరికి లోపల అట్లా పని చేయకుండా అట్లా క్లోజింగ్. ఇక్కడ రోడ్డు బయట ఉంది కాబట్టి సేఫ్టీ లేకపోవడం వల్ల అయిపోయింది. అక్కడ గేట్ లేదు, కాంపౌండ్ వాళ్ళు అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇంకా సాగుతున్నారండి, మొత్తం బీచ్ సీసాలు అవన్నీ ఎక్కడ వేస్తున్నారు. మేము నాంపల్లి ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేసి చెప్పాము, కావాలంటే మీరు వీడియో రికార్డ్ చేసి పంపించండి, అప్పుడు యాక్షన్ తీసుకుంటానన్నారు. కానీ మేమేంటంటే వెళ్ళిపోతాం, 4 తర్వాత మా డ్యూటీ వెళ్ళిపోగానే సాయంత్రానికి వేయడానికి పడితే ఆ టైంకి వచ్చి వాళ్ళు తాగుతున్నారు. ఇక పొద్దున్న లేవగానే మేమే బీచ్ సీసాలు బయటకు తీసి పడేయాల్సి వస్తుంది. పక్క మొత్తం ఉంటాయి. మధ్యలో దాని బస్సు ప్రస్తుతం మనము సుంకిశాల పశు వైద్యశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ పశు వైద్యశాలలో పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ సరిపడా మందులు లేవు,
అదేవిధంగా సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ నలుగురు ఉండాల్సిన సిబ్బందిలో ఒకే డాక్టర్ కాంపౌండర్గా డాక్టర్గా పనిచేస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం ఇక్కడ అటెండర్ కూడా లేని పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఆసుపత్రి లోపల విద్యుత్ సౌకర్యం లేదు. కనీసము మినిమమ్ మెడిసిన్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ నడవలేని కూడా పరిస్థితిలో కూడా ఉంటా ఉన్నది. తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్టుగా విశ్వవిద్యాలయాల డాక్టర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి బోరు మోటార్ కూడా 2018లో దొంగలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బోరు మోటార్ బిగించలేదు. అక్కడ కనీసం నూతనంగా బోరు మోటార్ ఏర్పాటు చేసినట్టయితే విశ్వవిద్యాలయాల వద్ద ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్ వద్దకు వచ్చినటువంటి రైతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఏం పేరు నమ్ముతారు? కొండలు. ఏ ఊరు మీది? ఓకే, చెప్పండి. ఇక్కడ ఏం కోసం వచ్చారు? సో ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఆవులకు కూడా ఇక్కడ నీరు వస్తే లేనట్టుంది కదా? వాటర్ తాగడానికి ఆవులకు లేదు, మనుషులకు కూడా సరిగా లేదు. వాటర్ సౌకర్యం అంటే కావాలి. సో ఇక్కడ మనం చూసినట్టు రైతులు కూడా చెప్తా ఉన్నారు. కనీసం ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు కూడా పశువులు మూగజీవాలకు నీటి సౌకర్యం కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా త్రాగునీరు కూడా ఇబ్బందిగా మారిందని చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు పశువులకు అవసరమైనటువంటి సేవలను నీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. మాట్లాడుతుందా పశువులకు కూడా నీళ్ళు లేవాలని చెప్పి ఊరికి దూరం ఉంది. ఒక లాయర్ తో మిస్బిహేవ్ చేస్తే స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసినట్టు కదా రీసెంట్ గా మనము నాంపల్లి మండల పరిధిలోని సుక్షాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పశువైద్య హాస్పిటల్లో ఉన్నాము. ఈ పశువైద్యశాలలో మనతో పాటు డాక్టర్ స్వామి గారు ఉన్నారు, పశువైద్య అధికారి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ ఈ పశువైద్యశాల ఏ విలేజ్ కలుసుకున్నారు? ఇక్కడ ఎన్ని విలేజ్ కలుసుకుంటారు? మనకు ఈ సుభిశాల నాంపల్లి మండలంలో ఉన్న ఈ సుభిశాల అనేది ఒక హాస్పిటల్ కిందకి వస్తుందండి. ఈ సుభిశాల పరిధిలో జ్యూరిడిక్షన్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్లో మనకు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు బండాతిమాపురము, సుభిశాల, ఇటు సైడ్ చూస్తే ముష్టిపల్లి, ముట్టితండ, రాజీనాయకండ వాళ్ళకి వస్తారు. ఇక దూరం నుంచి కూడా మనకు అటు దేవతపల్లి, పగిలిపల్లి, అవిలిగుంట్ల పక్కిపురం సైడు, మనకు పగిలిపల్లి, వీళ్ళంతా మన జ్యూరిడిక్షన్ కింద వస్తుందండి. రేఖితండ, రాజీనాయకండ, ముట్టితండ, అక్కడ ఉన్న జామినాయకండ, వీళ్ళంతా మన జ్యూరిడిక్షన్ కింద ఉన్నారు. సరే, ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులకు కానీ వారికి సంబంధించినటువంటి ఏవైతే పశువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి మందులు అందుబాటులో ఉన్నాయా? అంటే పూర్తి స్థాయి అంటే బేసిక్స్ నీడ్స్, ఇప్పుడు మనకు జ్వరం, దగ్గు, జలుబు, సర్ది, కడుపు నొప్పి, వాటికి ఇక నటల మందులు కొన్ని బేసిక్స్ మెడిసిన్స్ ఉన్నాయండి. మనకు హైయర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ లేవు. ఇక చర్మ వ్యాధులకు సంబంధించినవి ఎక్కువ లేవు. ఇక హార్మోనల్ ఇంజెక్షన్స్ అయితే అసలుకే లేవు. మనకు హార్మోనల్ ఇంజెక్షన్స్ అంటే ఎక్కువ ఎదకు రావట్లేదు అన్నప్పుడు